చాలామంది ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేసేది ఫీల్డ్ వెహికల్ విషయంలో. ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ ఎక్కువగా వారి ఫీల్డ్ వెహికల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, మా ఫీల్డ్ వెహికల్స్ డైరెక్ట్ ప్లాంట్ నుంచి వస్తుంది అంటుంటారు. ఫీల్డ్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి వెహికల్ కూడా వెహికల్స్‌ని ఎట్టి పరిస్థితుల్లో మన ఫార్మ్ పరిసర ప్రాంతాల్లోకి అలో చేయకుండా, ఫార్మ్ బయటనే ఫీడ్‌ని మన ట్రాక్టర్ ట్రాలీలోకి అన్‌లోడ్ చేసిన తర్వాత వాటిని సన్‌లైట్‌కి 1 ఆర్ 2 డేస్ ఉంచేసి వాటి పైన డిసిన్ఫెక్టెంట్ కెమికల్స్ స్ప్రే చేసిన తర్వాతనే షెడ్‌లోకి అనుమతించాలి. లేనట్లయితే ఫీడ్ వచ్చిన 1 లేదా 2 రోజుల్లో కంపల్సరీ మోర్టాలిటీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఈ రోజు వచ్చినటువంటి కేసు చూసినట్లయితే 10,000 షెడ్‌లో ఫీడ్ వెహికల్ వచ్చిన తర్వాత రెండో రోజు నుంచి స్టార్ట్ అయినటువంటి మోర్టాలిటీ. ఈ బర్డ్స్‌ని చూసైన ఫార్మర్స్ అలర్ట్‌గా ఉండాలి. చిక్స్ ప్లేస్‌మెంట్ అయిన తర్వాత 5వ రోజు హెచ్‌పి వ్యాక్సిన్‌ని 0.5 ml పర్ చిక్ ప్రకారం వేసుకోవాలి. అదేవిధంగా బయోసెక్యూరిటీని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ ఎలాంటి వెహికల్స్‌ని, ఔటర్స్‌ని షెడ్ పరిసర ప్రాంతాల్లోకి అలో చేయనట్లయితే బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా